హై వ్యూర్స్. మనం సంధ్యా థియేటర్లో ఎప్పుడైతే రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోయిందో ఆ రోజు ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటండి, నంద్యాల ఇష్యూలో తప్పించుకున్నాడు, ఏపీ హైకోర్టు దయ తేల్చింది. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ తప్పించుకోలేడు, ఖచ్చితంగా కోర్టు మొట్టికాయలన్న వేసిద్ది, శిక్షణ వేసిద్ది, జరిమానా వేసిద్ది అనుకున్నాం. మొన్న సంధ్యా థియేటర్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ థియేటర్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఓనర్ ఎవరైతున్నారో సందీప్, సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో నాగరాజు, లోయర్ బాల్కనీ మేనేజర్ ఎవరైతున్నారో విజయ్ చంద్ర, ముగ్గురిని. ఓకే, తర్వాత రేణుకాదేవి అని చెప్పేసి ఆ వన్ ఆఫ్ ద ఓనర్ థియేటర్కి సంబంధించి ఆమె హైకోర్టుకి వెళ్ళింది. ఏమని, అసలు మాకే సంబంధం, బెనిఫిట్ షోలు ప్రీమియర్లు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్, అండ్ ఆ 2 రోజులు కూడా థియేటర్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూటర్ చేతిలో ఉండింది. డిస్ట్రిబ్యూటర్లు పుష్ప మూవీ నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. దెన్ మా డ్యూటీగా ఇలా బెనిఫిట్స్ పడుతున్నాయి, ప్రీమియర్స్ పడుతున్నాయి, అండ్ అల్లు అర్జున్ వస్తాడంట అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO పోలీసుకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. దెన్ ఇంక కోఆర్డినేట్ చేసుకోవాల్సింది పోలీసులు, ఆ డిస్ట్రిబ్యూటర్లు. ఇక మాకే సంబంధం, అసలు మమ్మల్ని ఎక్యూజ్డ్ వన్గా పెట్టారు అండ్ మా వాళ్ళు అరెస్ట్ చేశారేంటి, కేసు కొట్టాడని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళాను. ఇమ్మీడియట్గా ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళాడు. ఎందుకు, ఆల్రెడీ అల్లు అర్జున్ వస్తున్న విషయం కానీ, అండ్ అక్కడ సెక్యూరిటీ టైట్ చేసే విషయంలో కానీ, లేదా సెక్యూరిటీ డొల్లతనం కానీ, అండ్ పోలీసులు అక్కడికి వచ్చే విషయంలో నెగ్లిజెన్స్ కానీ, అన్నీ కూడా అల్లు అర్జున్, పుష్ప 2 మూవీ నిర్మాతలు వీళ్ళ మధ్య మొత్తం ఉంది. ఆమె చనిపోయిన తర్వాత కూడా రేవతి భర్త వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కూడా వీళ్ళ మీదే. సో ఇలా మొత్తం చూసుకుంటున్నప్పుడు ఏంటి, అగైన్ మళ్ళీ అటు ఇటు తిరిగి మళ్ళీ అల్లు అర్జున్ మెడకి వస్తుంది. ఇందాక వీడియో కూడా పెట్టా, పుష్ప 2 నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ కూడా వాళ్ళే. సో ఇప్పుడు ఏంటి మరి, అయితే రేవతి భర్త కేసు అన్న వెనక్కి తీసుకోవాలి. ఎందుకు, 25 లక్షలు ఆల్రెడీ కొంత అమౌంట్ సాయం అన్నట్టుగా ఇచ్చి, పిల్లోడు చావుపోతున్న పిల్లోడిని బతికించడానికి ఎంత ఖర్చు మేమే ఇస్తామని చెప్పి, అండ్ రానున్న రోజుల్లో కూడా మీ కుటుంబానికి అండగా ఉంటాము, వచ్చి మిమ్మల్ని కలుస్తాం పర్సనల్గా అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పాడు, పుష్ప 2 మూవీ వాళ్ళు చెప్పున్నారు. సుకుమార్ కూడా మనం అదే చెప్పాడు, అండ్ ఇద్దరు కూడా సారీలు కూడా చెప్పేశారు. బాబు ఇంతకు మించి మేము ఏం చేయలేము, అర్థం చేసుకోండి అనే ఒక రకంగా బతులాడటమే. సో ఇక ఇప్పుడు భాస్కర్ కేసు విత్డ్రా చేసుకోవాలి. అదర్వైజ్ కోర్టులో వన్స్ కేసు కనుక మూవ్ అయింది అంటే అల్లు అర్జున్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళక తప్పదు, కోర్టు మెట్లు వెళ్ళక తప్పదు, ఇంకా ఏమన్నా కొంచెం అటు ఇటు తేడా అయితే జైలుకి కూడా వెళ్ళక తప్పదు. అందుకే కోర్టుకి వెళ్ళాడు. మా తప్పు అసలు ఏమన్నా ఉందా లేదా చూడండి, నాదైతే ఏమీ లేదు, కేసు కొట్టేయండి నా మీద అని. నంద్యాల దానిలో ఏం చెప్పి మేనేజ్ చేశారు, వ్యక్తిగతంగా వెళ్ళాం, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా, 144 సెక్షన్ అమల్లో ఉన్నా, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నా, అది ఇండివిజువల్గా వెళ్ళడం సంబంధం లేదు. మేము ర్యాలీ చేయాలా, సభలో ప్రసంగించలా, నార్మల్గా వెళ్ళాం, మా ఫ్రెండ్ని కలిసాం, వచ్చాం, జనాలంతా వచ్చినారు, మా సంబంధం లేదు, తెలివిగా తప్పించుకున్నారు. ఏపీ హైకోర్టు వచ్చేసి ఓకే అని చెప్పి స్క్వాష్ అలో చేశారు, కేసు కొట్టేశారు. ఇక్కడ అలా కాదు, వచ్చేది కానీ అక్కడ ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, అండ్ దగ్గరలోని చికడపల్లి పోలీస్ స్టేషన్ కానీ మొత్తం క్లారిటీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్ హైకోర్టేనా. సో ఈ విషయంలో మొత్తానికైతే కేసు అయితే కొట్టారు. వన్స్ కేసు కొట్టేశారు అంటే దట్ మీన్స్ అల్లు అర్జున్ని ఈ కేసులో ఇరికించొద్దని చెప్పేసి కనుక పక్కన పెట్టారంటే ఓవరాల్ కేసు మొత్తం కొట్టేయాలి. కేసు మొత్తం కొట్టేయాలంటే అది భాస్కర్ చేతిలోనే ఉంది, చనిపోయిన రేవతి భర్త. ఐఎమ్ షూర్ 2-3 రోజుల మొత్తానికి ఏదో జరగబోతుంది. ఇక మోహన్ బాబు అల్లు అర్జున్ కోర్టుకి అప్లై చేసుకున్నాడు, దాన్ని ఇంకా విచారణకు రాలా. విచారణకు వచ్చాక ఏం జరిగిందంటే మాట్లాడదాం, మరి రేపు వచ్చి 2 వచ్చి చూద్దాం. మోహన్ బాబు ఆల్రెడీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఏమని, అయ్యా నా ఆరోగ్యం బాల. సో ఏదైతే ఇప్పుడు మనోజు దాఖలు చేసిన కేసు కానీ, మా ఇంటి దగ్గర ఏదో మీడియా అతని మీద జరిగిన దాడి కానీ, ఆ జరిగిన గలాట ఏదైతే ఉందో అది కానీ, ఈ మొత్తంలో నన్ను అరెస్ట్ చేయొద్దు, నన్ను విచారణ పిలవద్దు, నా హెల్త్ బాగా, నేను ఆసుపత్రిలో ఉన్నా అంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఏమంది, సరేనయ్యా ఈ నెల 24వ తారీఖు వరకు ఆయనను విచారణ పిలవద్దు, ఆయన అరెస్ట్ చేయడం కానీ ఆయన దరిదాపులు అసలు ఏది చేయదు, ఆయన వదిలేసేయండి అట్లా అన్నారు. సో మోహన్ బాబుకి బిగ్ రిలీఫ్ అన్నట్టు. ఈ నెల 24వ తారీఖులో ఖచ్చితంగా ఏదో ఒక సెటిల్మెంట్ అయితే అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ విష్ణు యొక్క బౌన్సర్లు కానీ, వాళ్ళ సిబ్బంది కానీ, అండ్ మనోజ్ యొక్క బౌన్సర్ల సిబ్బంది ఎవరు కూడా ఇప్పుడు జల్పలో వాళ్ళ ఇంటి దగ్గర లేరు. అండ్ అన్నదమ్ములు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పుడు ఏంటి విషయం, మంచు లక్ష్మి కూడా సడన్గా రావచ్చు, ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవచ్చు విషయం ఏంటని చెప్పేసి. అవునన్నా కాదని ఒకే ఫ్యామిలీ కదా, అండ్ వాళ్ళ ఏజ్ కూడా మరీ అంత 50s ఏం కాదు, 40 అరౌండ్ అంతే. సో ఆబ్వియస్లీ ఐఎమ్ షూర్ సెటిల్మెంట్ అయితే 2-3 రోజులు అయిపోయింది. ఒకరి మీద ఒకరు పెట్టిన కేసు కూడా విత్డ్రా చేసేసుకుంటారు. దాన్ని ఇంకా ఇబ్బంది ఏమీ అవసరం అంటే ఇంక ఇబ్బంది పడాల్సింది అయితే ఏమీ ఉండదు. ఇక మీన్ వైల్ లక్ష్మి ఈరోజు పెట్టిన పోస్టు ఏంటది, పీస్
వాళ్ళ కూతురుకు సంబంధించి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాంటిది ఒకటి ఇచ్చేసి కృష్ణుడికి సంబంధించింది అన్నట్టు, లేదంటే భగవద్గీతకు సంబంధించినట్టు, లేదంటే డివోషన్ అన్నట్టు అది ఇస్తూ పీస్ అన్నట్టుగా పెట్టింది అనమాట, చిన్న లైన్ అన్నట్టు. అది చూసి మౌనిక కూడా లైక్ చేసింది, ఎవరు, మనోజ్ యొక్క భార్య. అంటే వాళ్ళంతా కోరుకున్నది ఏంటి, కుటుంబం ప్రశాంతంగా ఉండాలా, గొడవలొద్దు, ఏదైనా ఉంటే మనమే చూసుకుందాం అన్నట్టుగా వాళ్ళు హింట్ ఇచ్చేస్తున్నారు. సో పిల్లల రకంగా హింట్ ఇచ్చారు, మోహన్ బాబు హింట్ ఇచ్చాడు, ఆల్రెడీ విష్ణు కూడా అదే చెప్పాడు, ఇది ఫ్యామిలీ ఇష్యూ అని. సో ఫైనల్లీ ఐఎమ్ షూర్ ఈ ఫ్యామిలీలో ఇంటర్గా సెటిల్మెంట్ లేదా అయిపోతుంది. ఇక ఆల్రెడీ ఈరోజు మన మనోజ్ కూడా చెప్పున్నాడు, మా నాన్న దేవుళ్ళు అంటే మా నాన్న ఎవరో మాటలు విని ఎవరెవరు ఆయన మైండ్ డైవర్ట్ చేస్తే ఈరోజు ఈ రకంగా నా మీద ఎట్లా ఉన్నాడు, లేదన్నప్పుడు నా సిబ్బందిని కొట్టాడు, లేదా రోనకు రానిట్టు రకరకాల అర్థం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓవరాల్ చూస్తున్నప్పుడు ఏంటి, ఇప్పటికీ వాళ్ళ నానంటే ప్రేమ, విష్ణుకు వాళ్ళ నానంటే ప్రేమ, మంచుకు వాళ్ళ నానంటే ప్రేమ, వాళ్ళ నాన్నకి వీళ్ళు ముగ్గురు అంటే ప్రేమ ప్రాణం. అలాంటప్పుడు ఇంకేంటి, ఏదో తొందరపాటు చర్య, ఏదో ఆవేశం, ఏదో దుందుడుతనం జరిగిపోయింది. కూర్చుంటారు, మాట్లాడుకుంటే సెటిల్మెంట్లు అయిపోతే ఎవరిదారు వాళ్ళది అంతా కూల్ అన్నట్టుగా అయిపోయింది. మధ్యలో వచ్చేసి మీడియా వాళ్ళు, పిచ్చోళ్ళు, చూసే జనాలు, అమాయకులు, ఓవరాల్గా ఎవరైనా ఏలు పెడితే వాళ్ళు ఏలు తగ్గొట్టే విధంగా మోహన్ బాబు ఆవేశం. సరే విషయం ఏంటి, ఓవరాల్గా తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు బిగ్ రిలీఫ్ వచ్చింది. అల్లు అర్జున్ బిగ్ రిలీఫ్ వచ్చిందో లేదో వెయిట్ చేద్దాం. మీరు చెప్పండి, అల్లు అర్జున్ని ఈ కేసు నుంచి తప్పిస్తుందా కోర్టు, లేదా విచారణ ఎదుర్కోవాల్సిందే అంటారా, లేదా ఈలోపు భాస్కర్ చేత కేసు విత్డ్రా చేయించుకుంటారా, విత్డ్రా చేయిస్తారా? కింద కామెంట్లో తెలియచేయండి.